నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్ మందుల అమ్మకాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మెడికల్ షాపుల బంద్ను రామచంద్రాపురం అమీన్పూర్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంపూర్ణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆన్లైన్ మందుల విక్రయాల కారణంగా చిన్న మెడికల్ షాపులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న ఆన్లైన్ వ్యాపారాలపై ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా మెడికల్ రంగాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బంద్కు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేసినందుకు అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్, తిరుమలరావు, అనిల్ రెడ్డి, శ్రీకాంత్, ప్రశాంత్, శేఖర్ రెడ్డి, చారి, రాజశేఖర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మసీ కూడా అయిపోయింది. ఇక్కడ అమీన్పూర్ అండ్ ఆర్పురం మనకి బయటకు వెళ్తాను నేను. చెప్పినట్టు ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో లాగా అయిపోయిందండి. ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవడం, తీసుకోవడం, అది ఒరిజినల్ వస్తుందో లేదో తెలియదు. సో అది తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆన్లైన్లో అందరూ ఏమంటున్నారంటే కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు మీకేంది కుళ్ళు, మీకేంది నష్టం, మేము తెప్పించుకుంటామంటున్నారు. అది మెడిసిన్స్ కదండి, మెడిసిన్స్ కాబట్టి మనం చిన్న బండి రిపేర్ వస్తేనే ఏ మెకానిక్ మంచిగా ఉన్నాడు అని ఎంక్వైరీ చేసి మరి ఒక మంచి మెకానిక్గా తీసుకెళ్తాం. అలాంటి మీరు ఆన్లైన్లో చేసుకొని వేస్ట్ తోటి వాడుకోవడం అనేది ఫ్యూచర్ జనరేషన్కి ఒక తరం నష్టపోతుంది. ఇప్పటికే చాలా మట్టుకు ఫార్మసీలు, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా అమ్ముతున్నారు. దానికి తోడు ఆన్లైన్లో తెప్పించుకోవడం అంటే మేమన్నా కొద్దిగా కంట్రోల్లో ఉంటాం. వద్దు బాబాని ఫస్ట్ మామూలుగా ఇస్తాం, తర్వాత తగ్గకుండా పక్కన ఉన్న డాక్టర్కు ఎక్కడ డాక్టర్కి మేము అడ్వైజ్ చేస్తాం. కానీ ఆన్లైన్ వాడు ఎందుకు అట్లా అడ్వైజ్ చేయలేదు. జస్ట్ వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం. సో ఇప్పుడు ఎక్కువ సెడేటివ్స్ అంటే నిద్ర సంబంధించిన మందులు, హ్యాబిట్ బ్రేకింగ్, హ్యాబిట్ మెడిసిన్స్, హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్స్ అంటే అవి వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు లేదా. సో ఆ విధంగా ఈ రూపంలో కొన్ని రకాల డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, గంజాయిలు కూడా సప్లై అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మెడిసిన్స్ కూడా ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి చూసుకోలేదు కదా వాళ్ళు. సో దీనికి సంబంధించి మేము అందరం తీవ్రం చెప్తున్నాం. ఈరోజు 20 మే అన్ని మా రిటైల్ మెడికల్ షాప్స్ మ్యాక్సిమం పనిచేస్తున్నాం. ఇప్పుడు మొత్తం మంది పనిచేస్తున్నాం. సో దీనికి మీ మీడియా వాళ్ళని కోరేది ఒకటే, దీన్ని దాదాపు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి ఇది కొద్దిగా మాకు పాజిటివ్గా ఉంది. మేము చిన్న వ్యక్తులు అన్నమాట. సో పెద్ద వాళ్ళు ఎట్లాగో వాళ్ళ మనీ పవర్ యూజ్ చేసి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా మాకు మెడికల్ అపోలో వాళ్ళు కూడా సంఘీభావం తెలుస్తుంది. నైట్ వాళ్ళు ఏదో ప్రెషర్ పెట్టేసి ఏదో చేసేసి వాళ్ళ డబ్బు అధికారం యూజ్ చేసుకొని నైట్ వేసుకొని వాళ్ళు. సో మేము మెడికల్ సంస్థలు వాళ్ళు అమ్ముతున్నారు, మాకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. నైట్ వాళ్ళు చేసుకొని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో మీడియా మిత్రులకు మీకు నేను తెలియజేది ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి. సో చిన్న వ్యాపారస్తులు రోజుకు 4,000, 5,000 ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బ్రతుకుతారు. సో అలాగే ఆన్లైన్ వాళ్ళకు చాలా మందికి 2,000, 3,000 కంటే ఎక్కువ రావట్లేదు. ఇంట్లో అన్నట్టు రెంట్ పెరిగిపోయినాయి. ఒక్క మనిషిని మినిమం పెట్టుకోవాలంటే 20 నుండి 25,000 రూపాయలు శాలరీ వాళ్ళకి వస్తుంది. ఫార్మసిస్ట్ కంపల్సరీ అంటున్నారు. ఒక ఫార్మసీ చేసిన అబ్బాయి. నా పేరు జగన్మోహన్ రెడ్డి, రామచంద్రపురం అమీన్పూర్ మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. ఈరోజు మరి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మేము ఈ ఏరియాలో రామచంద్రపురం అండ్ అమీన్పూర్ కెమిస్ట్ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్ ఎందుకనేది ఇది ఆన్లైన్ విక్రయాల కోసం అగెనెస్ట్గా మరి అధిక డిస్కౌంట్ ఇస్తున్నారు. దాన్ని అపోజ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సింధే గారు, సెక్రటరీ రాజు సింగాల్ వారు పిలుపు మేరకు మేము ఈరోజు 28 మే బంద్ పాటించాలని వాళ్ళు పిలిపించారు. దానికి సంపూర్ణ మద్దతుగా మా ఆర్సీపురం అమీన్పూర్ మండల తరఫున, కెమిస్ట్ అసోసియేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఇది ఆన్లైన్ విక్రయాల వల్ల మాకు అని కాదు, ప్రజలకు కూడా చాలా హానికరం జరుగుతుంది. ఈ ఆన్లైన్ విక్రయం వల్ల అధిక డిస్కౌంట్లు, అందువల్ల నాణ్యత లేని మెడిసిన్స్ ఇష్టలడిగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఒక రెగ్యులేషన్ లేదు, పాటించరు వాళ్ళు రెగ్యులేషన్. ఆన్లైన్ లైసెన్స్ కూడా సరిగ్గా ఉండవు.
మావేమో మాకు ఒక రిలేషన్స్ ఉంటాయి. మెడికల్ షాప్ పెట్టాలంటే ఒక లైసెన్స్ ఉంటుంది, అన్ని విధాల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ ఆన్లైన్ విధానం వల్ల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు ఇస్తున్నారు, సరిగ్గా లైసెన్స్ ఉంటున్నాయో లేదు, నాణ్యత అలా మెడిసిన్స్ మార్కెట్లోకి వస్తలేవు. విపరీతమైన నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చేసి దానివల్ల ప్రజల మీద చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొంతమంది అయితే మరి మత్తు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటారు, అవిటి కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మేము మెడికల్ షాపులు అమ్మాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కఠినమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదన్నా మేము ఒక ట్యాబ్లెట్ అమ్మాలన్నా మత్తు పదార్థానికి దానికి చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ ఆన్లైన్ విధానంలో అట్లా లేదు. ఎవరైనా బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. విపరీతమైన నకిలీ మందులు, విచ్చలవిడిగా మత్తుకు అలవాటు పోయిన మెడిసిన్స్, హ్యాబిట్ ఫార్మ్ డ్రగ్స్ అంటారు. అంటే ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మత్తు వస్తుంది. సో దానికి అలవాటు వల్ల వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చలేడుగా అనుకుంటుంది. ఇంకో జియో కూడా అప్పుడు కోవిడ్ టైంలో జిఎస్ఆర్ జియో అని వచ్చింది. జిఎస్ఆర్ అని ఒక జియో తెచ్చింది, ఆన్లైన్ విధానం వల్ల అప్పుడు అమ్ముకోవచ్చు అని, తాత్కాలికమైన జియో అది కూడా విత్డ్రా చేసుకోమంటున్నాము. అది కోవిడ్ టైంలో తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా విత్డ్రా చేసుకోవాలి. దాని కూడా మేము వ్యతిరేకంగా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాము. దీనివల్ల మాకు చాలా ఈ ఆన్లైన్ విక్రయాల వల్ల, అధిక డిస్కౌంట్ వల్ల కూడా చిన్న వ్యాపారం ఏదైతే మనం చిన్న మెడికల్ షాప్స్ కూడా చాలా దెబ్బతింటున్నాయి. ఈ రోజులలో చాలా రెంట్స్ కానీ ప్రతిదీ అధికమైన ఇదైపోయింది, ఖర్చులు ఎక్కువైనాయి. మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము దీన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, ముందుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ గ్రామంలో పుట్టిన ఆడపిల్ల కుటుంబాలకు చిన్నగనాపూర్ గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి నగదు సహాయాన్ని అందజేశారు. కొల్చార మండలం చిన్నగనాపూర్ గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మీ ఇంటి మహాలక్ష్మికి మా ఇంటి చిరుకానుక అనే పథకాన్ని ప్రారంభించారు. గ్రామ అభివృద్ధితో పాటు ఆడబిడ్డల పట్ల గౌరవం పెంపొందించాలనే లక్ష్యంతో గ్రామంలో జన్మించిన ఆడపిల్లల కుటుంబాలకు తన సొంత నిధులతో ఒక్కొక్క కుటుంబానికి 5,116 రూపాయల నగదు రూపాయలను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. గ్రామంలోని పోతరాజు లక్ష్మి, భాస్కర్, మంద వరలక్ష్మి, ప్రశాంత్, శ్రీకాంతరాజు, నాన్నగారి కృష్ణవేణి, సందీప్, తాటి శోభా వెంకటేశం, నాగం, చిత్ర, నితిన్, నాన్నగారు అర్చన, హరీష్ 6 కుటుంబాలకు నగదును అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలు కుటుంబానికి, సమాజానికి ఆభరణమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తాను సర్పంచ్గా కొనసాగినంత కాలం ఈ పథకం అమలు చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంకమ్మ నరసింహులు, పిఎస్సిఎస్ చైర్మన్ మంద నాగయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షులు దారా ప్రకాష్, వార్డు సభ్యులు రామ సురేష్, నాగ రమేష్, నాయకోటి రమేష్, వడ్ల లక్ష్మీపతి, శ్రీనివాసరెడ్డి, నాగార్జున రెడ్డి, కమ్మరి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి సర్పంచ్ అభ్యర్థిగా నేను ఇవ్వడం జరిగింది. అయితే అందులో భాగంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలకు. మరి మన గ్రామంలో ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల పుడితే మీ ఇంటి మహాలక్ష్మికి మా ఇంటి చిరుకారు కానీ ఇస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా నేటి రోజున మా 6 లబ్ధిదారులకు మా గ్రామంలో 5,110 రూపాయలు నేటి రోజున ఇవ్వడం జరిగింది. మరి వారి వివరాలు పేర్లు ఏంటంటే పోతరాజు లక్ష్మి, భాస్కర్, మరియు నాన్నగారి కృష్ణవేణి, సందీప్, మంద వరలక్ష్మి, శ్రీకాంతరాజ్, తాటి శోభ వెంకటేశం, నాగం చిత్ర, నితిన్, మరియు నాన్నగారి అర్చన, హరీష్. ఈ 6 లబ్ధిదారులకు నేటి రోజున 5,110 రూపాయలు మా గ్రామంలోని మా ముఖ్య నాయకుల ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈ నగదు ఖర్చు కోసం నా సొంత పేరు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి సర్పంచ్ 5 ఏళ్ల పాటు 10 రోజులు ఈ 5,110 రూపాయలు అందరు లబ్ధిదారులకు ఇస్తారని మనం చేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శంషారెడ్డిపల్లి తాండా గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ప్రజలను భయాందోళన గురిచేశాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రాత్రి సమయంలో హఠాత్తుగా వచ్చిన గాలివాన్తో ఇంట్లో ఉన్న వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో రేకులు గాల్లోకి లేచి దూరంగా పడిపోవడంతో ఇంట్లోని సామగ్రి, బట్టలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు అన్ని వర్షపు నీటిలో తడిసి పూర్తిగా పాడైపోయాయి. కుటుంబ సభ్యులు రాత్రంతా భయాందోళన మధ్య గడిపారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ సిద్దియా, వార్డు నెంబర్ సికింద్రా భీమ్లా నాయక్,
తాండా గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తలదాచుకునే గోడు కూడా దెబ్బతింది. పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సిద్దియా మాట్లాడుతూ ప్రకృతి విపత్తుతో నష్టపోయిన బాధిత కుటుంబం లక్ష్మణ్ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అత్యవసర ఆర్థిక సహాయం అందించాలని, అంతేకాకుండా బాధిత కుటుంబానికి ఇంద్రం ఇళ్లు మంజూరు చేసి శాశ్వత నివాస సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందకపోవడం బాధాకరమని భీమ్లా నాయక్ గ్రామస్తులు వాపోయారు. రెవెన్యూ అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించాలని తాండ్ర ప్రజలు కోరుతున్నారు. లక్ష్మణ్ సార్ రాత్రి ముత్యాలమ్మకి చేసుకుంటే 11:30కి వర్షం వచ్చి గాలి దుమారానికి రేకులు లేచిపోయినాయి. చిన్న పిల్లలు ఇంట్లో మొత్తం చిన్న పిల్లలు మాకు అందరికీ దెబ్బలు తాకినాయి. కొంచెం బియ్యము అవి అన్నీ ఉన్నాయి కూడా మొత్తం ఖరాబ్ అయినాయి సార్. ఎవరైనా దాతలు ఉంటే కొంచెం ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం సార్. రెండో విడతలన్నా గవర్నమెంట్ ఇల్లు ఇస్తే రూమ్లా నా పేరు తాండా పెద్ద మనిషిని సంస్కృతిపల్లి తాండా. ఈ రాత్రి పిల్లలు పోషామాకు చేసుకుంటారు. పిల్లలు పోషామాకు చేసుకుంటే 8:30కు గాడు దుమానం చేసి రేకులు లేచిపోయినాయి. లక్ష్మణ్ ఆయన పేరు, పోషామాకు చేసుకుంటారు లక్ష్మణ్, సంస్కృతిపల్లి తాండా లక్ష్మణ్. ఆయన పిల్లలకు వాళ్ళకి రేకులు లేచి దెబ్బలు తగినాయి. ఇప్పటి వరకు ఎవరు లేదు. ఏదో ఇంత సాయం చేయాలి. ఇది రేకులు బెట్టుకులు, ఆ రేకుల కోసం ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అమ్మాయిని ఇంత చేస్తే ఇంత గోడ లేచులు ఉన్నాయి, ఇంత సాయం చేస్తే ఇంత సలాబులా వేసుకుంటాడు. ఇంత చేయాలి, సాయం చేయాలి. ఎవరు కూడా ఇప్పటికి ఎవరు లేరు. పక్క సర్పంచ్ లేడు, నెంబర్ లేడు, ఉప సర్పంచ్ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నెంబరు ఇప్పుడు ఈ ఒక్క నెంబర్ ఇద్దరు పిలిస్తే రావచ్చు. అందుకోసం పేరు సికిందర్, శంషారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, మండల్ వెల్దుర్తి, జిల్లా మెదక్. అండ్ రాత్రి గాలి దుమారం వచ్చి వర్షం వచ్చింది. అందులో గ్రామ పంచాయతీకి చెందిన ఒక కుటుంబంలో ఉన్న లక్ష్మణ్ గాలి దుమాన ఇంటిలో పైకప్పు రేకులు మొత్తము గాలికి లేచిపోయినవి. అతనికి పై అధికారులు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. ఎవరు కూడా ఇక్కడ వచ్చి మీ కుటుంబానికి ఆదుకోలేరు. ఎవరైనా ఇప్పుడు 2వ విడతలో ఆయనకు ఇల్లు మంజూరు చేయగలరని, అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుతున్నాను. నేను మాజీ సర్పంచి, శంషారెడ్డిపల్లి తాండా మాది, సిద్దియా నా పేరు. రాత్రి గాలి దుమాలం బాగా వచ్చి, రాత్రి 8 గంటల సమయంలో బాగా గాలి దుమాలం వచ్చి బాగా పెట్టి మొత్తం అన్ని రేకులు కడికి కింద వెనక పడిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎంఆర్ఆర్ రాలే, ఇప్పటికీ ఎవరు రాలేరు. సర్పంచ్ ఇట్లా రాలే, మా ఉన్న సర్పంచ్ ఇట్లా రాలేడు, ఇప్పటి వరకు చూడలేడు. ఇక్కడ వచ్చి ఇది ఏముందని ఇట్లా చూడలేదు, అది ఇట్లా ఆయన ఇట్లా చెప్పాలి కదా అధికారులకు, ఎవరికైనా చెప్పలేడు. ఇప్పటికి ఆయన ఇట్లా ఇది అందరు సాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద నగర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వివేకానంద నగర్ కమాన్ నుండి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ కారు అతివేగంగా వస్తూ మరో కారు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టు ఏరువాక టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
కుకట్పల్లి కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ వద్ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ సెల్ మరియు సరళాదేవి ఫౌండేషన్ గౌతమ్ న్యూరోకేర్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. దీనిలో వివిధ విభాగాల డాక్టర్లతో పాటు ప్రత్యేకంగా న్యూరోకేర్ కన్సల్టెంట్ని ఏర్పాటు చేశారు. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండి ఈ ప్రాంతంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడమే కాకుండా ఉచిత మందులను అందించామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణాల్లో ఉండే పేద మధ్యతరగతి కాలనీలో సైతం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని టీపీసీసీ డాక్టర్ సుశీల్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఉదయ్ గౌతమ్ వెల్లడించారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ఎక్కువగా మానవ శరీరంలో నరాల్లో బ్లడ్ క్లాట్స్ కావడం ఎక్కువ అవుతుందని, యువతలో కూడా ఎక్కువగా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వచ్చి చనిపోతున్నారని, వారికి అవగాహన కల్పించేందుకు మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్లు సైతం అందుబాటులో ఉండి కావాల్సిన మందులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉండే ప్రజలు ఎంతో మంది పాల్గొన్నారని వారు వెల్లడించారు. అంటే మీరు ఏం బాగలేదు మీరు కంప్లైంట్ ఇట్లనా బ్లడ్ తీసి వేరే హాస్పిటల్ వాళ్ళనా రామస్వామి అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి.
చెప్పి. మనం వచ్చి తెచ్చుకోవాలి, హాస్పిటల్ తెచ్చుకోవాలి. కరీంనగర్ హాస్పిటల్ ఈరోజు కేపీహెచ్బి బస్ స్టాప్ దగ్గర ఈ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ క్యాంపుల వల్ల, హెల్త్ క్యాంపుల వల్ల ముఖ్యంగా ప్రివెన్షన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది పర్పస్ అనేటువంటి సర్వ్ అవుతూ జరుగుతూ ఉంటుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఈ మధ్యలో చాలా మందికి ఎక్కువ చూస్తున్నాం. దానివల్ల పేషెంటే కాకుండా ఆ పేషెంట్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి క్యాంప్ నిర్వహిస్తున్నందుకు డాక్టర్ గౌతమ్ గారికి మరియు వారి హాస్పిటల్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం తరఫున వారిని మరొకసారి అభినందించడం జరుగుతూ ఉంది. ఈరోజు మే 20 తారీఖున మా అమ్మగారి సరళాదేవి జన్మదిన వార్షికోత్సవ సందర్భంగా సరళాదేవి ఫౌండేషన్ మరియు గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్ మరియు టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ తెలంగాణ రాష్ట్రం తరఫున మేము ఇక్కడ కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఒక ఫ్రీ న్యూరో మెగా వైద్య శిబిరం ఆర్గనైజ్ చేశాము టీపీసీసీ డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో. దీంట్లో పొద్దున్నే 6 o'clock స్టార్ట్ చేస్తాం ఈ క్యాంపు. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ డేట్లో చేస్తున్నాము. ఈ డేట్లోనే కాకుండా మిగిలిన డేట్స్లో కూడా అమ్మగారి జ్ఞాపకార్థం మెగా క్యాంప్స్ ఆల్ ఓవర్ స్టేట్ రూరల్ ఏరియాస్లో కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీలలో కూడా చేయడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నాం, గత 5-6 సంవత్సరాల నుంచి. ఈరోజు ఏంటంటే ఈ క్యాంపు టెంపుల్ బస్ స్టాప్లో చేయడానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం, డైలీ వర్కర్స్ ఎక్కువ ఉండటం, అంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము ఎప్పుడు కూడా వైద్య సేవలు అందించడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. దీంట్లో ఏంటంటే వచ్చిన పేషెంట్స్కి న్యూరో కన్సల్టేషన్తో పాటు గైనకాలజిస్టు డాక్టర్ మోనా గారు, న్యూరో సర్జన్ నేను డాక్టర్ ఉదయ్ గౌతమ్ అండ్ ఇంకొక న్యూరో సర్జన్ నిఖిల్ గారు, జనరల్ ఫిజిషియన్ వెంకటేశ్వర సార్ కరీంనగర్ నుంచి వచ్చారు. ఆయన కూడా డిసిసి డాక్టర్ సెల్ కరీంనగర్ చైర్మన్. వీళ్ళందరూ కూడా మన డాక్టర్ రాజీవ్ టీపీసీసీ డాక్టర్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ గారు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మన జగదీష్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ లీడర్ ఈ చుట్టుపక్కల నాకు ప్రతి క్యాంపులోనూ సపోర్టివ్గా ఉంటూ లోపల ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు సార్. దీంట్లో ఏంటంటే పేషెంట్స్కి న్యూరో కన్సల్టేషన్స్ అండ్ అదర్ మెడికల్ కన్సల్టేషన్స్తో పాటు కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేస్తాం. బ్లడ్ టెస్టులు అంటే సిబిపి, ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి అండ్ లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, న్యూరోపతి స్క్రీనింగ్ అండ్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే దీనికి మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే యంగ్ ఏజ్ పిల్లలకు కూడా ఈ రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి. అంటే కోవిడ్కి ముందు కానీ కోవిడ్ తర్వాత చూసుకున్నప్పుడు కోవిడ్ తర్వాత బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యే విధానం ఎక్కువగా ఉండి యంగ్ ఫెలోస్ కూడా వచ్చే చాలా మంది కూడా ప్రాణం మీద తెచ్చుకునే సిచ్యువేషన్స్ చూస్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ఫ్రీ తెలంగాణ అండ్ హైదరాబాద్ మా కాన్సెప్ట్. గత 5 years నుంచి కోవిడ్ తర్వాత నుంచి దీని మీద నేను వర్క్ చేస్తున్నాను. అండ్ లక్షణాలన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి స్ట్రోక్ సంబంధించి ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.